కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ లో జరిగిన సైబర్ క్రైమ్ కేసును ఛేదించిన పోలీసులు. పెట్రోల్ బంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న జక్కురాజు అనే వ్యక్తి దగ్గరికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి క్రెడిట్ కార్డులో 50,000 రూపాయలు డబ్బులు జమ చేయాలని అడగడంతో తాను ఇచ్చే కమిషన్ కి ఆశపడి ఆ వ్యక్తికి సంబంధించిన ఫోన్ నెంబర్ కు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిన బాధితుడు కమిషన్ కోసం సదరు వ్యక్తి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు రాజు మోసపోయానని గమనించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు స్వీకరించిన సిఐ నవీన్ తక్షణమే తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలు పరిశీలించి ఆ దొంగలను పట్టుకుని రిమాండ్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకుని కేసు ఛేదించిన ఎస్ఐ దిలీప్, సిబ్బంది ఉదయ్, భాస్కర్లను ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఈ మధ్యకాలంలో మరో కొత్త మోసానికి తెరదీయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. ఈ నెల 3వ తారీఖు నాడు కమలాపూర్ ప్రాపర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అక్కడ క్యాష్ డీల్ చేస్తున్న క్యాషియర్ జక్కురాజ్ అనే వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేసి తన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డులో డబ్బులు మళ్ళీ కొంత వేస్తే తనకు 1,50,000 వరకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక అర్జెంట్గా 50,000 కడితే రెగ్యులర్ చెప్తే క్రెడిట్ కార్డ్ పేమెంట్ డ్యూ ఉంది, నువ్వు ఇస్తే నీకు ఒక 2,000 రూపాయలు కమిషన్ ఇస్తానని చెప్పేసి తన దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నట్టుగా క్రెడిట్ కార్డు ఇచ్చాడు. ఇలా ఇవ్వగానే ఆ జక్కురాజ్ అనే వ్యక్తి ఫస్ట్ కమిషన్కి ఆశపడ్డాడు. ఆశపడి ఆ కమిషన్ దృష్టిలో పెట్టుకొని 50,000 ఇస్తే 52,000 ఇస్తాడు, 2,000 రూపాయలు ఊరికనే నాకు వస్తున్నాయి కదా అని చెప్పి అనుకొని ఆ వచ్చిన వ్యక్తిని ఏమాత్రం కూడా తన యొక్క పూర్వాపరాలు ఏమి కూడా పరిశీలించకుండానే సరే అని చెప్పేసి ఒక 10,000 నగదు ఇచ్చి 40,000 రూపాయలు తను చెప్పిన నంబర్కి ఫోన్పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కార్డు ఈ వచ్చిన వ్యక్తి, ఈ అపరిచిత వ్యక్తి అతనికి కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఫోన్పే నంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత అతను 5 సందర్భాల్లో డబ్బులు పేమెంట్ చేశాడు. చేసిన తర్వాత మొత్తం ముట్టినాయి, మరి నీకు సంబంధించి మరి డబ్బులు మరి మిగతా పైసలు రావాలి, 52,000 రూపాయలు తిరిగి నాకు కొట్టాలి కదా అని చెప్పేసి అతను తను ఇచ్చిన నంబర్, అపరిచిత వ్యక్తి ఇచ్చిన నంబర్ ఫోన్ ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎంతసేపు ట్రై చేసినా కూడా స్విచ్ ఆఫ్. అప్పుడు అతనికి అర్థమైంది తను మోసపోయానని. వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ స్టేషన్లో కమలాపూర్ పోలీసులో కేసు నమోదైంది. SHO ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ వెంటనే ఆ యొక్క కేసును నమోదు చేసేసి ఎస్ఐ దిలీప్కి కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పచెప్పాడు. ఎస్ఐ దిలీప్ వెంటనే తన యొక్క సిబ్బంది ఉదయ్ అండ్ భాస్కర్, ఇద్దరు కానిస్టేబుల్ను వాళ్ళ సాయంతో ఈ యొక్క వచ్చిన వ్యక్తి యొక్క పూర్వాపరాలు పరిశీలించి అతను ఎక్కడ ఏంటని చెప్పేసి తను పరిశోధన ప్రారంభించి చివరికి నిన్న ఆ అపరిచిత వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తే అతనితో పాటు చింతాడ సాయి అని చెప్పేసి ఇంకో అతను దొరికాడు. ఫస్ట్ అపరిచిత వ్యక్తి పేరు ఏంటంటే రాపోలు శ్రీనివాస్ అని చెప్పేసి ఇతను మహబూబాబాద్ జిల్లా రెడ్డినాయక్ తండా వాస్తవ్యుడు. తెలిసింది ఏంటంటే అతను ఇది ఒక్కటే కాదు, గతంలో ఇతను అదే వృత్తిగా పెట్టుకొని చాలామందిని ముఖ్యంగా పెట్రోల్ బంకులనే టార్గెట్గా చేసుకొని పెట్రోల్ బంక్లో క్యాష్ డీల్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ క్యాష్ డీల్ చేసే వ్యక్తి ఒక చిన్నపాటి సాదాసీదా ఉద్యోగి, అతని జీతం 10-12,000 ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నా క్రెడిట్ కార్డు ఉంది అని ఈ స్టోరీ చెప్తే ఉట్టిగానే 2,000-3,000 రూపాయలు కమిషన్ వస్తుందని చెప్పేసి ఆ కమిషన్కి ఆశపడి ఆ డబ్బులు ఇవ్వడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఆ తర్వాత వాడు పారిపోవడం ఇలా జరుగుతుంది. ఇలానే ఇప్పటికీ అతను మన వరంగల్ కమిషనరేట్లోనే అతను నెక్కొండలో, పర్వతగిరిలో, తర్వాత ఇక్కడ వర్ధన్నపేటలో, రఘునాథ్పల్లిలో, తర్వాత లింగాల గణపూర్లో ఇలా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతంలో ఇలాంటి చీటింగ్స్ చేసేసి పెట్రోల్ బంక్లోకి వెళ్ళి క్యాష్ కాజేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత దీనికంటే ముందు అతను వర్ధన్నపేటలో డిసెంబర్ 14 నాడు, తర్వాత పర్కాలలో జనవరి 21 నాడు, తర్వాత సుబేదారి ఏరియాలో ఫిబ్రవరి 1వ తారీఖు నాడు, తర్వాత మన దగ్గర మొన్న ఫిబ్రవరి 3వ తారీఖు నాడు చేశాడు.
గతంలో అతను 5 కేసులు చేశాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 ఇన్సిడెంట్ చేశాడు. ఒక్క దాంట్లో మాత్రం మొన్న జరిగిన వర్ధనపేట దాంట్లో ఈ యొక్క రాపూల్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటోలో వెళ్తూ ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ అతను ముచ్చట్లో పెట్టి, నీకు నేను బ్యాంకు నుండి అధిక మొత్తంలో నీకు లోన్ ఇప్పిస్తాను. నువ్వు ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా కూడా పెట్టాల్సిన అవసరం లేదు, గ్యారంటీ గురించి నేను ఇప్పిస్తాను ఈజీగా అని చెప్పేసి అని అతని దగ్గర కూడా ఒక 80,000 రూపాయల వరకు డ్రా చేశాడు. సో ఇదంతా ఏంటంటే మనుషుల యొక్క ఆశ, మనిషి యొక్క అవసరాలని ఆసరా చేసుకొని ఈ రకంగా నేరాలను చేయడం ఇతనికి ఒక ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఈ రాపూల్ శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో నవంబర్లో అతను అరెస్ట్ కాబట్టినప్పుడు ఖమ్మం జిల్లాలో అతన్ని జ్యుడిషియల్ కస్టడీలో పెడితే ఆ జైల్లో ఈ యొక్క సాయి అని చెప్పేసి అతను పరిచయం అయ్యాడు. ఈ సాయి అనే వ్యక్తి కాకినాడకు సంబంధించిన వాస్తవుడు. అతడు ఒక గంజాయి కేసులో అతను ఖమ్మం జిల్లాలో అరెస్ట్ కాబట్టి ఖమ్మం జైల్లో ఉంటే ఆ జైల్లో పరిచయం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అతనితో ఫ్రెండ్షిప్ చేసేసి ఈ రకమైన మోసాలకు ఇక్కడ మన కమలాపూర్లో ఇలాంటి ఇన్సిడెంట్ చేశాడు. ఈ డబ్బులను ఏం చేస్తున్నారని చెప్పేసి చూస్తే ద్వయవంతి చేసిందంటే ఈజీగా వచ్చే డబ్బులతోని బెట్టింగ్ యాప్లలో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, అందులో వస్తాయని ఆశపడడం, అలా డ్రీమ్ బుక్ అని ఒక యాప్లో ఇన్వెస్ట్ చేయడం చేసేసి డబ్బులు కాస్త పోయాయి. ఈ మధ్యన ఇండియా శ్రీలంక మ్యాచ్కి బెట్టింగ్ యాప్ పెట్టారు. శ్రీలంక ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్లో ఇలా ఏంటంటే ఈజీగా ఎర్నింగ్ చేసుకోవడం, ఏదో దాంట్లో బెట్టింగ్లో పెడితే ఆ డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడడం, ఉన్న పైసలతోని తాగి తందనాడడం, జులాగి తీయడం, ఇదే ఒక వృత్తిగా తయారైంది. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే అపరిచిత వ్యక్తులు వచ్చి ఏదో కట్టుకథలు చెప్పి ఏదో ఒక లాభాన్ని, ఏదో ఒక ప్రతిఫలాన్ని కలిగిస్తామని చెప్పేసి ఆశ పెడితే ఆశలో పడిపోయి ఈ రకమైన మోసాలకు మనం గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇట్స్ అవర్ అడ్వైజరీ టు ఎవ్రీవన్. ఎవరు వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, మీకు అందరు తెలిసి ఈ మధ్యకాలంలో సైబర్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఇలానే ఎవరో ఏదో వచ్చి ఫోన్ చేయడం, మెసేజ్లు పంపడం, కలవడం, వారు చెప్పే కట్టుకథలకు వినడం, తక్కువ టైంలో రిస్క్ లేకుండా ఈజీగా మనీ ఎక్కువ సంపాదించవచ్చు, ఈజీగా లోన్స్ వస్తాయని చెప్పేసి, ఈజీగా జాబ్ ఆపర్చునిటీ వస్తాయని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అని, ఇలా రకరకాల కట్టుకథలకు, మాయమాటలకు తల ఒగ్గి అటు సైబర్ ఫ్రాడ్స్టర్స్కి మనము వాళ్ళ చేతిలో మోసపోవడం, ఇలాంటి ఫిజికల్గా వీళ్ళు ఎదురుగా వచ్చేసి ఇలా చెప్పేసి 2,000, 3,000 రూపాయలు కమిషన్ ఇస్తారని చెప్పి ఏదో కథలు చెప్తారు, ఏదో మాయమాటలు చెప్తారు. ఫోన్పే అంటారు, జీపే అంటారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మీకు వైట్ ఇస్తాను, నాకు క్యాష్ కావాలి కదా, వైట్ ఇస్తాను, నా దగ్గర వైట్ ఉంది, మీకు క్యాష్ కావాలని చెప్తే ఆ పని చేసినందుకు 2,000, 3,000 రూపాయలు కమిషన్. ఆ కమిషన్ అనే కక్కుర్తిలో పడిపోయి మొత్తాన్ని డబ్బుల్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో డబ్బులు మోసపోవడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇది ఇప్పటికీ డిపార్ట్మెంట్ అంతటా ఈ విషయంలో ప్రతిసారి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ఎలా మోసపోతున్నాము, ఎలా సైబర్ ఫ్రాడ్స్లో ఎలా మోసపోతున్నాం, ఇలా ఒంటరిగా వస్తున్న వ్యక్తులు ఏ రకంగా చెప్పి మాయమాటలు చెప్పి చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నాను. దీనికి ఒకటి అత్యాశ, ఈజీ ఎర్నింగ్, ఈజీగా వస్తాయి డబ్బులు అని చెప్పేసి అని, ఈజీగా మనకు ఏమాత్రం కష్టపడకుండా అంటే వాళ్ళు మన బంధువులు అవ్వాలి. ఎవరు చెప్పండి, వాళ్ళ బంధువులా, తెలిసిన వాళ్ళు అవ్వాలి. వాళ్ళు మనకి ఎందుకు చేస్తారు? కాబట్టి తొందరపడి నమ్మి మన దగ్గర ఉన్న మన రహస్యాలు అంటే ఓటీపీలు చెప్పడం, మన పిన్ నంబర్ చెప్పడం, అకౌంట్ నంబర్ చెప్పడం, మన ఆధార్ డీటెయిల్స్ చెప్పడం, మన యొక్క పూర్తి వివరాలు వాళ్ళకి చేతికి ఇచ్చేసి వారు చెప్పినట్టు విని తర్వాత లబోదిబో అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ఇవన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఎక్కడో బలహీనమైన క్షణాలలో ఎవరో వచ్చిన తర్వాత ఎవరో చెప్పిన తర్వాత తొందరపడి మోసపోతున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితికి రావద్దని, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తూ, ఈ యొక్క మోసంలో పాల్గొన్న 2 వ్యక్తుల్ని నిన్న అదుపులో తీసుకొని విచారించి అందులో వారిని అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ తరలిస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఇలాంటి మోసాలు చేసే వ్యక్తులకు మనమే వాళ్ళ ఒక బ్రీడింగ్ గ్రౌండ్ లాగా తయారవుతున్నది. ఎందుకంటే మన యొక్క ఆశ. కాబట్టి దయచేసి అపరిచిత వ్యక్తులు ఎవరికైనా కనిపించి ఇలాంటి కట్టుకథలు చెప్తే ఇలా అంటుంటే వెంటనే పోయేది ఉంది, 100 నెంబర్ ఫోన్ చేసి లేదా సమీప పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫార్మ్ చేసి ఈ వచ్చిన వ్యక్తి యొక్క యాంటిసిడెంట్స్, ఇతను సరైన వ్యక్తా కాదా మాకు అనుమానం చెప్పేసి చెప్తే
ప్రజలు ఈ మాత్రం జాగరూకతతో ఉంటే మనం ఇలాంటి మోసాలని మనం అరికట్టవచ్చు. ఎందుకంటే అతను ఎక్కడ చేసినా కూడా ఏదైనా మినిమం 50,000 మించే మోసాలు అవుతున్నాయి. అంటే నెలకు తన యొక్క జీతం మినిమం 50,000 వచ్చేటట్టు చూసుకుంటున్నాడు, ఏ పని పాట లేకుండా. ఒక్క ఇన్సిడెంట్లో సక్సెస్ అయిపోతే చాలు. ఇప్పుడు మన కమలాపూర్ ప్రాపర్లో అంతకంటే ముందు 2 పెట్రోల్ బంకులు అటెంప్ట్ చేస్తే ఆ డబ్బులు లేవనన్నారు. తర్వాత 3వ పెట్రోల్ బంకులో దొరికాడు. అంటే రోజుకు ఒక 3-4 అటెంప్ట్ చేస్తే ఒక్కటి సక్సెస్ అయినా కూడా చాలు. ఆ 3-4 అటెంప్ట్ అయినప్పుడు అటెంప్ట్ కాబట్టి వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ చెప్తే ఈ 4వ అఫెన్స్ కాకపోవు. కాబట్టి దయచేసి కొంచెం ప్రజలందరూ ఏంటంటే అత్యాశలు దూరం ఉండాలి, బాధ్యతతో వ్యవహరించాలి. తర్వాత నాకెందుకులే అనుకోవద్దు. ఎందుకంటే మనం మోసపోకున్నా కూడా ఇంకెవరైనా మోసపోయే ప్రమాదం ఉంది. మనకు 10,000 రూపాయలు చిన్నగా కావచ్చు, కొందరికి 10,000 రూపాయలు అనేది సర్వస్వం. కాబట్టి మనం కాస్త రెస్పాన్సిబుల్గా ఉండాలి, రియాలిటీలో బతకాలి. రెస్పాన్సిబిలిటీగా ఉంటూ రియాలిటీలో ఉంటే డెఫినెట్గా మనం మోసపోము. ఇలాంటి వ్యక్తుల యొక్క ఆగడాలకు చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా కమలాపూర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ రిలీఫ్ అండ్ హీస్ టీమ్ ఉదయ్ అండ్ భాస్కర్ చాకచక్యంగా వ్యవహరించి చాలా షార్ప్గా రియాక్ట్ అయిపోయి సిస్టమేటిక్గా వీరిని పట్టుకోవడంలో ఈ యొక్క నేరాన్ని ఛేదించడంలో, తర్వాత ఇంకా మిగతా 3 నేరాలు కూడా వీరు అంగీకరించారు. సో పరకాల, సుబేదారి, మన వర్ధన్నపేటలో కూడా ఇవే సిమిలర్ టైప్స్ ఆఫ్ అఫెన్స్ చేశారు. సో మొత్తం మీద వీరిపైన ఇప్పటికీ మొత్తం దీంతో 9 కేసులు చేశారు ఇప్పటివరకు. ఇలాంటి మనుషులు ఇలాంటి వ్యవస్థల ఎక్కడెక్కడో ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో చెక్ పెట్టాలంటే ప్రజలందరూ కొంచెం విజిలెంట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సైబర్ నేరాల పట్ల కావచ్చు, సైబర్ ఫ్రాడ్స్టర్స్ పట్ల కావచ్చు, ఈ రకరకాల మోసాల పట్ల కావచ్చు, ప్రజలు ఎంత విజిలెంట్గా ఉంటే అంత మనం కట్టడి చేయగలుగుతాం. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.